మ్యాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. తన తండ్రి మోహన్ బాబు కష్టాల్లో ఉన్నప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతో సహాయం చేశారని సినీ నటి మంచు లక్ష్మి అన్నారు. రజనీకాంత్ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా ఆయనకు సామాజిక మాధ్యమం వేదికగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తన తండ్రి రజనీకాంత్ మంచి ఫ్రెండ్స్ అని, చిన్నప్పుడు పుట్టిన రోజులకు ఆయన తప్పకుండా వచ్చేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన తమతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని తెలిపారు. రజనీకాంత్ ఎంత గొప్ప వ్యక్తో తమకు పెద్దయ్యాక తెలిసిందని ఆమె అన్నారు. వారిద్దరూ కలిసినప్పుడు చిన్న పిల్లల్లా మారిపోతారని పేర్కొన్నారు. వారి స్నేహం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. బాలీవుడ్ నటి ఆలియా భట్ ఫోటోగ్రాఫర్స్ పై అసహనం వ్యక్తం చేశారు. పికిల్ బాల్ గేమ్ ఆడేందుకు వెళ్లిన నటిని చూసి ఫోటోగ్రాఫర్స్ ఎగబడ్డారు. కార్లో నుంచి దిగుతుండగా ఫోటోస్ తీస్తున్నారు. ఆలియా భట్ లోపలికి వెళుతుండగా వెనకే అనుసరించారు. దీంతో అసహనానికి గురైన ఆలియా వెనక్కి తిరిగి, ప్లీజ్ మీకు లోపలికి అనుమతి లేదు, దయచేసి బయటకు వెళ్ళండి అంటూ గేట్ చూపించారు. గేట్ లోపలికి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఆపై నటి సహాయకుడు గేట్ వేయటంతో ఫోటోగ్రాఫర్స్ బయటే నిలవగా ఆలియా లోపలికి వెళ్లిపోయారు. లోపల ఆలియా పికిల్ బాల్ గేమ్ ఆడుతుండగా గేట్ దగ్గర నుంచే వీడియోస్ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్స్ కూడా నటికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. అనుమతి లేకుండా ఫోటోస్ తీసే అధికారం లేదని, మితిమీరిన స్వేచ్ఛ ఎప్పటికైనా ప్రమాదమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ సినీ నటుడు దర్శన్ తూగదీపకు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. హత్య కేసులో కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బెయిల్ మంజూరు రద్దు అంశాలను మేము పరిశీలించాం. ఈ కేసులో హైకోర్టు నిర్ణయం పూర్తిగా యాంత్రికంగా తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. బెయిల్ మంజూరు చేయడం వల్ల విచారణపై ప్రభావం పడుతుంది, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అని జస్టిస్ మహదేవన్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో జస్టిస్ మహదేవన్ రాసిన తీర్పును జస్టిస్ పర్దివాలా కొనియాడారు. జస్టిస్ మహదేవన్ చాలా అద్భుతమైన తీర్పుని ఇచ్చారు. ఇది అనిర్వచనీయం. నిందితుడు ఎంత పెద్దవాడైనా చట్టానికి అతీతుడు కాదని ఈ తీర్పు స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు.